చూస్తున్నారు. మిడిల్ ఈస్ట్ లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. వరుసగా 11వ రోజు కూడా ఇరాన్ అమెరికా మధ్య భీకర యుద్ధం నడుస్తూనుంది. బాంబులతో పశ్చిమాసియా అట్టుడుకుతుంది. ఇరాన్ అమెరికా విరుచుకుపడుతున్నాయి. రెండు దేశాల మీద ఒకరికొకరు. ఒక విధంగా చెప్పాలంటే అమెరికా ఇరాన్ మీద పడుతుంటే ఇరాన్ అమెరికా బేసెస్ మీద, గల్ఫ్ దేశాలు ఉన్న అమెరికన్ బేసెస్ మీద అటాక్కి పాల్పడుతోంది. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇరాన్ మిలిటరీ కమాండ్ సెంటర్లపై అమెరికా దాడులకు పాల్పడింది. డ్రోన్ లాంచ్ సైట్స్, ఎయిర్ డిఫెన్స్ని టార్గెట్గా చేసుకుని అటాక్లకు పాల్పడింది. అమెరికా దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తూ ఉంది. అమెజాన్ డేటా సెంటర్పై ఇరాన్ దాడికి పాల్పడింది. కువైట్, జోర్దన్, బెహ్రెన్లలో ఇరాన్ మిసైల్ వర్షం కురిపించింది. హార్ముజ్ స్ట్రెయిట్లో ట్యాంకర్లపై ఐఆర్జీసీ దాడికి పాల్పడింది. రెడ్ సీలో 6 నౌకరులను అడ్డుకున్నారు హౌతీలు. యుద్ధంపై ఇంకోసారి ట్రంప్ హాట్ కామెంట్స్ చేశాడు. ఇరాన్తో చర్చలకు ఆసక్తి లేదు అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఇరాన్ ప్రతినిధులే మాతో భేటీ కోరుకుంటున్నారంటూ కూడా చెప్పుకొచ్చాడు ట్రంప్. యుఎస్ దాడులతో ఇరాన్ తీవ్రంగా దెబ్బతింటోంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇరాన్ అర్థవంతమైన చర్చలకు సిద్ధం కావాలంటూ ఉన్నాడు ట్రంప్. రెండు దేశాల దాడులతో మిడిల్ ఈస్ట్లో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎక్కడా కూడా ససేమిరా అంటున్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఇక యుద్ధమే తప్ప శాంతి చర్చలకు తావు లేదు అనే అర్థం వచ్చేలా ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు. అండ్ ఒకటే అంటున్నాడు, ఇటు ఇరాన్ ఎక్కడా మాట వినట్లేదు. అండ్ ఒకవేళ కనుక వాళ్ళు శాంతిని కోరుకుంటే వెంటనే యుద్ధాన్ని ఆపాలి, లేకపోతే మా దాడులు కంటిన్యూ అవుతాయనేది ట్రంప్ వర్షన్. మిడిల్ ఈస్ట్లో హై టెన్షన్ నెలకొంది. వరుసగా 11వ రోజు కూడా దాడులు తీవ్రతరం అవుతున్నాయి. ఈ దాడులు ఒక్కసారిగా ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా జరిపిన దాడులకు ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. కువైట్, బెహ్రెన్లోని సైనిక లక్ష్యాలపై మంగళవారం డ్రోన్ దాడికి పాల్పడింది. మిజైల్స్తో విరుచుకుపడింది. బెహ్రెన్లో ఉన్న అమెజాన్ డేటా సెంటర్పై దాడి జరగడంతో ఒక్కసారిగా ఆందోళన పరిస్థితి నెలకొంది. అండ్ ఇదే అంశానికి సంబంధించి ఐఆర్జీసీ కూడా రియాక్ట్ అయింది. కువైట్, బెహ్రెన్లోని సైనిక లక్ష్యాలపై మంగళవారం డ్రోన్ మిసైల్స్తో విరుచుకుపడింది. ఎస్పెషల్లీ బెహ్రెన్లో ఉన్న అమెజాన్ డేటా సెంటర్పై తీవ్రంగా దాడి చేసింది. మిసైల్స్తో దాడి చేయడంతో డేటా సెంటర్ ధ్వంసమైందని చెప్పి ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ క్లారిటీ ఇచ్చింది. అమెరికాకు చెందిన అమెజాన్ కంపెనీ డేటా మౌలిక సదుపాయాలపై అమెరికా ఎన్ని అంచనాలు ఉన్నాయో, అంటే వాటిని కాపాడుకుంటే వాళ్ళకు వచ్చే ప్రొడక్టివిటీ గురించి మాట్లాడుకుంటారు అక్కడ. కాబట్టి వాటిని టార్గెట్ చేసుకుంటూ ఉంటూ ఐఆర్జీసీ వాటిని టార్గెట్ చేసింది. అలాగే దేశంలోని ముహారక్, రిఫా ప్రాంతాల్లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, రేడార్ సెంటర్స్ని ధ్వంసం చేస్తామని చెప్పి ఐఆర్జీసీ చెప్పుకొచ్చింది. ఇక దాంతోపాటు కువైట్లో ఉన్న అమెరికా బేసెస్ని కూడా టార్గెట్ చేస్తామని చెప్పి ఐఆర్జీసీ చెప్పుకొచ్చింది. ఇరాన్లోని కొన్ని చోట్ల ఏకంగా 10వ రోజు అంటే నిన్న రాత్రి కూడా అమెరికా దాడులకు, ప్రతీకార దాడులకు సిద్ధమైంది ఇరాన్. శత్రువులు మరింత నిర్ణయాత్మకమైన డ్రోన్ మిజైళ్లను మేము, అంటే శత్రు దేశాలు మరింత స్ట్రెంగ్తన్గా మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేయండి, అప్పుడే మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు తప్ప మా దాడిని తట్టుకోవడం మీ వల్ల సాధ్యం కాదు అని అర్థం వచ్చేలా ఇరాన్ వార్నింగ్ ఇస్తూ ఉంది అమెరికాకు. ఈ క్రమంలో దాడులకు సంబంధించిన ఆ దృశ్యాలు ఒకసారి చూద్దాం. అది యుద్ధానికి సంబంధించిన దృశ్యాలు. ప్రస్తుతం ఇదే అంశం మీద ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యాడు. యుద్ధం ఆగుతుందా అంటే లేదు, ఆపే ప్రసక్తే లేదు, ఆగదు అంటూ తెగేసి చెప్తూ ఉన్నాడు. మరి నెక్స్ట్ ఏం జరగచ్చు ట్రంప్ మాటలను చూద్దాం. Signs that Iran is ready to stop fighting. So what is the plan? Is the plan to just keep bombing until how would you know if there are no signs?
What, you know something that I don't know? Well, they continue to attack our allies. Yeah, but and you kill don't know what Americans. the dialogue is behind the scenes, that they want to meet desperately to try and end it because they're getting decimated. You don't get that when you listen to your fake station, but you don't know. You don't know anything. So talks are You know still something that I possible, don't know? likely? Do you know something I don't know? Well, tell us. I will tell you, they want to desperately meet, and until they're ready to meet in a meaningful way, we have no interest in you. Mr. President, there are no signs that Iran is ready to stop fighting. So what is the plan? Is the plan How to would just you keep know if bombing until How would they you give know up? if there are no signs? What, you know something that I don't know? Well, they continue to attack our allies. But and you kill don't know what Americans. the dialogue is behind the scenes, that they want to meet desperately to try and end it because they're getting decimated. You don't get that when you listen to your fake station. రైట్, అది ట్రంప్ వర్షన్. ఒకటే మాట, ఇరాన్ మాట వినట్లేదు కాబట్టి వాళ్లతో చర్చలకు ససేమిరా అంటూ ఉన్నాడు. అండ్ దాంతోపాటు ఇంకా పిచ్చ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తానంటూ కూడా మాట్లాడుకొచ్చిన సందర్భం ఆ భావం వచ్చేలా. సో మీకు క్లారిటీ లేదు, మీకు తెలీదు, నాకు చాలా క్లారిటీ ఉంది, నేను చాలా టాక్టికల్గా మూవ్ ఆన్ అవుతున్నానంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చాడు. సో ఇప్పుడు అమెజాన్ డేటా సెంటర్ మీద దాడి చేసిన సందర్భం కింద మాట్లాడుకుంటున్నాం బహ్రెయిన్లో. కానీ ఇక్కడితో వదిలేస్తూ ఉన్నారా? కాదు, వాళ్ళు గతంలో కూడా చెప్పుకొచ్చారు, అమెరికా కంపెనీస్ ఎక్కడున్నా మేము టార్గెట్ చేసుకుంటాం. ఫస్ట్ లేయర్లో ఎవరిని టార్గెట్ చేసుకున్నారు? అమెరికన్ బేసెస్ని టార్గెట్ చేసుకున్నారు. అమెరికా మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. ఇటు గల్ఫ్లో ఉన్న కువైట్ నుంచి, ఖతార్ నుంచి మొదలు పెడితే కనుక ఒమన్ వరకు కూడా మొత్తం మిడిల్ ఈస్ట్కి సంబంధించిన ప్రాంతాన్ని అంతా కూడా టార్గెట్ చేసుకున్నారు. అదిగోండి, బాబెల్ మందెబ్ని కూడా ప్రస్తుతం వాళ్ళు క్లోజ్ చేశారంటూ కూడా చెప్పుకొచ్చారు. బాబెల్ మందెబ్ క్లోజ్ చేయడం ఇన్ ద సెన్స్ అది ఇరాన్ చేతుల్లో ఉందా? లేదు, ఇరాన్ చేతుల్లో లేకపోయినా హౌతీల ద్వారా వాటిని క్లోజ్ చేశారు. సో ప్రస్తుతం ప్రపంచం ఒక బిగ్గెస్ట్ టఫ్ సిచ్యువేషన్ ఎదుర్కొంటుంది అనుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ఒకటే చెప్పడం జరుగుతోంది, వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఏరోస్పేస్ ఫోర్స్ లాంచ్ చేయడం జరిగింది, క్రూయిజ్ మిసైల్ అటాక్ జరిగింది. అమెజాన్ సెంట్రల్ డేటా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బహ్రెయిన్లో ఉంది, వాటిని మేము కొట్టేసాము, డెస్ట్రాయ్ చేసామంటూ చెప్తుంది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. యూరో అనే ఒక న్యూస్ ఏజెన్సీని కోట్ చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమంటూ ఉన్నాయి? టెహరాన్ అంటూ ఉంది, టెహరాన్ క్లెయిమ్ చేసుకుంటోంది. అయితే అటాక్ అయితే క్యారీ అవుట్ అంటే అటాక్ని అయితే మాత్రం చేయడం జరిగింది. ఆ రిటాలియేషన్కి సంబంధించి కూడా మాట్లాడుకునే సందర్భం. అయితే ఈ మధ్య కాలంలో అమెరికా మా సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తుంది. ఇరాన్లో ఉన్న మౌలిక సదుపాయాల మీద దాడి చేస్తుంది. ఈ క్రమంలోనే మేము తిరిగి దాడి చేయాల్సి వచ్చింది అనేది ఇటు ఇరాన్ వర్షన్. అండ్ దీంతో పాటు ఇంకొన్ని రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే, బ్యారేజ్ ఆఫ్ మిజైల్స్ని ఉపయోగించడం జరిగింది. యుఎస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, అలాగే రాడార్ ఇన్స్టలేషన్స్, బహ్రెయిన్లో ఉన్న రాడార్ ఇన్స్టలేషన్స్ని, అలాగే అమెరికాకు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను బహ్రెయిన్లో ఉన్న ఆ ప్రాంతాన్ని టార్గెట్ చేసుకున్నారు. ఇది ఏ ప్రాంతాలు? ముహారక్ అండ్ రిఫా. ఈ ప్రాంతాల్లో వాళ్ళ రాడార్ ఇన్స్టలేషన్ సిస్టమ్స్ ఉన్నాయి, అలాగే యుఎస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. వీటిని టార్గెట్ చేసుకున్నామని చెప్పి ఆయా న్యూస్ ఏజెన్సీలు కోట్ చేసుకొచ్చాయి. అది దీంతో పాటు ఇవెందుకు జరిగాయంటే కనుక 10వ రోజు జరిగిన దాడులకు ప్రతీకారంగా ఈ దాడులు చేస్తామని చెప్పి స్వయంగా వాళ్ళే చెప్పుకొచ్చారు, ఇరాన్ చెప్పుకొచ్చింది. అండ్ దీంతో పాటు ఆ మిలిటరీ ఫ్లేర్ అప్ ఫాలోస్ గురించి కూడా మాట్లాడుకున్న సందర్భంలో ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యాడు. మేము చాలాసార్లు చెప్పాం, వాళ్ళు వినలేదు, ఇప్పుడు మేము ఏం చేసే పరిస్థితి లేదు, మేము గట్టిగానే బుద్ధి చెప్తాం ఇరాన్కి అని చెప్పి ట్రంప్ చెప్తూ ఉన్నాడు. బట్ నిజంగా అది సాధ్యమవుతుందా? యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అయితే రిటాలియేషన్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో ఎన్ని రోజులు ఇంకా జరుగుతుంది అంటే, ఇక్కడి నుంచి డిఫెన్స్ కాదు అఫెన్స్లోకి వెళ్ళిపోతామని చెప్పి స్వయంగా ఇరాన్ చెప్తూ ఉంది. బట్ అంతకన్నా ముందు ట్రంప్ మాట్లాడిన మాటలకు సంబంధించి ఒకసారి మాట్లాడుకుందాం. ఏమంటూ ఉన్నాడంటే ట్రంప్, ఇటు మిడిల్ ఈస్ట్లో ఆ టెన్షన్స్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఆ టెన్షన్స్ ఎక్కడ అంటే తగ్గే పరిస్థితులు కనిపించిన పక్షంలో ఇరాన్పై భీకర దాడులను అమెరికా కొనసాగిస్తుంది. దాని మిత్ర దేశాలపై ఇరాన్ ప్రతిదాడులు చేస్తూనే ఉన్నా మేము మాత్రం తగ్గేదే లేదు అంటూ చెబుతున్నాయి. శాంతి చర్చలపై కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చాడు డొనాల్డ్ ట్రంప్. సౌదీ అరేబియాను దిగ్బంధిస్తున్నట్లు ప్రకటించిన హౌతీ ఆ స్టేట్మెంట్ తర్వాత
ఎర్ర సముద్రంలో 6 నౌకలు మంగళవారం అడ్డుకోవడం జరిగింది ఇరాన్. ఈ పరిణామాలతో మళ్ళీ చమురు ధరలు పెరిగాయి. ట్రంప్ ఏమంటున్నారంటే ఇరాన్తో శాంతి చర్చలు జరపడం ఇప్పటికిప్పుడైతే మాకు ఇంట్రెస్ట్ లేదు. ఇరాన్ ప్రతినిధులు మాతో భేటీ కావని చెప్పి చాలా స్ట్రాంగ్గా కోరుకుంటూ ఉన్నారు. ఎందుకంటే మా దాడుల్లో వాళ్ళ దేశం నాశనం అవుతూ ఉంది. అయితే అర్థవంతమైన చర్చలకు వాళ్ళు తిరిగి రావాలి. వాళ్ళ అర్థవంతమైన చర్చలకు పూనుకోవాలి తప్ప అర్థవంతంగా అయితే ఓకే, కానీ కరెక్ట్గా ప్రాపర్ డిస్కషన్స్ జరగకుండా ప్రాపర్ ఇష్యూస్ని వాళ్ళు చెప్పకుండా కనుక వస్తాయి, అంటే ఈ ఒక సొల్యూషన్ దిశగా కనుక వాళ్ళు వస్తాయి ఓకే సరే, లేదు ఏదో అడ్డదిరంగా ఏదో కొన్ని క్వశ్చన్స్ వేస్తాము, లేకపోతే కొన్ని ప్రపోజల్స్ పెడతాము, వాటికి మీరు ఒప్పుకోవాల్సిందంటే కనుక మేము ఒప్పుకునేది లేదు అనేది ట్రంప్ వర్షన్. సో ఈ క్రమంలో ఏం జరగచ్చు, మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. ఈ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. రైట్, ఇది అంశానికి సంబంధించి ఒక్కసారి ట్రంప్ ఉన్నాడో చూద్దాం. ఆ తర్వాత బహ్రెయిన్లో ఉన్న అమెజాన్ డేటా సెంటర్ ఎంత కీలకం, దాని గురించి మాట్లాడుకుందాం. That Iran is ready to stop fighting. So what is the plan? Is the plan to just keep bombing until how would you know if there are no signs? What you know something that I don't know? Well, they continue to attack our allies. But you don't know what the dialogue is behind the scenes, that they want to meet desperately to try and end it because they're getting decimated. You don't get that when you listen to your fake station, but you don't know. You don't know anything. So talks are you know still something that I don't know. You know something I don't know. Well, tell us. I will tell you. They want to desperately meet, and until they're ready to meet in a meaningful way, we have no interest in you. Mr. President, there are no signs that Iran is ready to stop fighting. So what is the plan? Is the plan to just keep bombing until how would you know if there are no signs? What you know something that I don't know? Well, they continue to attack our allies. But you don't know. రైట్, అది ట్రంప్ అంటున్నమాట. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే అమెజాన్ డేటా సెంటర్ మీద బహ్రెయిన్ అటాక్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భం. విజువల్స్ మీరు ఆ రిప్రజెంటేషన్ విజువల్స్ కొన్ని చూస్తున్నారు, అండ్ బిఫోర్ ఆఫ్టర్ దగ్గర విజువల్స్ మీరు చూస్తున్నారు. దీన్ని అమెజాన్ వెబ్ సర్వీసెస్ అంటారు. మిడిల్ ఈస్ట్లో మరి ముఖ్యంగా బహ్రెయిన్లో ఉంది. కేవలం ఒక డేటా సెంటర్ కాదు, ఇది మొత్తం మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా పనిచేస్తుంది, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంటర్గా పనిచేస్తుంది. అందుకే దీనిని వ్యూహాత్మకంగా, ఆర్థికంగా, సాంకేతికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది అంటూ ఉంటారు. 2019లో ఇది తొలి మధ్యప్రాచ్య రీజన్ అంటూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇందులో 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి, AJETS అంటుంటారు. దీంతో ఒక డేటా సెంటర్కు సమస్య వచ్చినా సేవలు కొనసాగించే అవకాశం ఉంటుంది. గల్ఫ్ దేశాల డిజిటల్ హబ్ ఒక విధంగా మాట్లాడాలంటే ప్రభుత్వ సేవలు కావచ్చు, బ్యాంకింగ్, ఫిన్టెక్, ఈ కామర్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థలు, హాస్పిటల్స్, AI, మెషిన్ లెర్నింగ్ సేవలు, ఇవన్నీ కూడా మిడిల్ ఈస్ట్లో అనేక సంస్థలు తమ క్లౌడ్ సేవలను ఇక్కడి నుంచి నిర్వహిస్తూ ఉంటాయి. అండ్ AWS వల్ల 2026 నాటికి బహ్రెయిన్ GDP $1.2 బిలియన్ పైగా ఆర్థిక లాభం ఉంటుందని చెప్పి అంచనా అంటే అర్థం చేసుకోండి. వేలాది మంది ఉద్యోగాలు అక్కడ పొందారు, విదేశీ పెట్టుబడులు పెరిగాయి. బహ్రెయిన్ ప్రపంచంలో తులనాలలో క్లౌడ్ ఫస్ట్ పాలసీ అమలు చేస్తున్న దేశాల్లో ఒకటి. ప్రభుత్వ డేటాలో 85% పైగా క్లౌడ్కు మార్చబడిందంటే అర్థం చేసుకోండి. ఖర్చులు తగ్గాయి, డిజిటల్ సేవలు వేగంగా అందుబాటులోకి వచ్చాయి. AWS అనేది అమెరికా కంపెనీ, అమెజాన్కు చెందింది. ఈ డేటా సెంటర్ కారణంగా అమెరికా డిజిటల్ ప్రభావానికి ప్రత్యేకంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ యుద్ధ పరిస్థితుల్లో బ్యాంకింగ్ లావాదేవీలు ప్రభావితమవుతాయి, ప్రభుత్వ ఆన్లైన్ సేవలు నిలిచిపోవచ్చు, కంపెనీల వెబ్సైట్లు, యాప్లు పనిచేయకపోవచ్చు, క్లౌడ్ బేస్డ్ బిజినెస్ భారీ నష్టం వాటిల్లుతుంది. అండ్ ఇరాన్ దాడి కారణంగా బహ్రెయిన్లో అమెజాన్ AWS డేటా సెంటర్కు జరిగిన నష్టం విలువ అయితే ఎక్కడ అఫీషియల్గా వెల్లడించలేదు. కానీ ఫిజికల్ డ్యామేజ్ గురించి మాట్లాడుకుంటే సర్వర్లు, నెట్వర్క్ పరికరాలు, లేకపోతే కూలింగ్ సిస్టమ్స్, పవర్ గ్రిడ్ లేదా పవర్ సిస్టమ్, ఒక మాటలు చెప్పాలంటే పవర్ సిస్టమ్, అలాగే ఒక హైపర్ స్కేల్ డేటా సెంటర్లో వారికి సంబంధించి రిపేర్స్ ఖర్చు $100 మిలియన్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి నిపుణులు అంచనా వేస్తూ ఉన్నారు. బ్యాంకింగ్లు, ప్రభుత్వ పోర్టల్స్, ఈ కామర్స్, AI, క్లౌడ్ సేవలు వేలాది సంస్థలు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. డౌన్ టైం
కారణంగా గంటల వ్యవధిలోనే కోట్ల డాలర్ల ఆర్థిక ప్రభావం ఉండొచ్చు అనేది. అండ్ దాంతోపాటు ఇండైరెక్ట్ లాస్, ఎలా అంటే వినియోగదారుల విశ్వాసం తగ్గుతుంది, ఇతర ప్రాంతాలకు డేటా మైగ్రేషన్ ఖర్చులు పెరుగుతాయి. ఇప్పుడు అంటే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన సందర్భంలో ఆ డేటాకి సంబంధించి మైగ్రేషన్ ఖర్చులు ఉంటాయి, భద్రతా పెట్టుబడులు పెరగడం అవుతుంది, సైబర్ బీమా వ్యయాలు పెరగడం లాంటి దీర్ఘకాలిక ప్రభావాలు ఉంటాయి. సో ఇలా ఒక మాట చెప్పాలంటే $100 మిలియన్ స్థాయికి నష్టం ఉండే అవకాశం ఉందనేది అంచనా. మరి మీరేమనుకుంటూ ఉన్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. నయా న్యూ ట్రెండ్ ని మనకు అందిస్తూ అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా మనందరి చాయిస్ కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. అందరికీ నమస్కారం, నేను మీ అనసూయ భారద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కాసన్ ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాదంలో ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత, కిలో చీరలు కొనండి, 1/2 కిలో చీరను ఉచితంగా పొందండి. I'm Dheeraj, a doctor and a photographer. I'm in fine art. At Anurag University, be everyone you dream to be. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైం కి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీం మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని నేనే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.